ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. దీంతో భర్తీ అయ్యే పెద్దల సభ సీటుపై రాయలసీమ నేతలు గంపెడాసలు పెట్టుకున్నారట. కూటమి పార్టీల నేతలు ఎవరికి వారే తమకే రాజ్యసభ సీటు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారట. కొన్ని రోజులుగా తమ పార్టీల అధిష్టానంతో మంత్రాంగం కూడా నడుపుతున్నారట. ఇంతకు రాజ్యసభ రేసులో ఉన్న ఆ సీమ నేతలు ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉండనున్నాయి? చంద్రబాబు మధ్యలో ఏముంది? వాజ్ ది స్టోరీ. జూన్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ. ఈసారి 4 సీట్లు కూటమి పార్టీలకే దక్కే ఛాన్స్. పెద్దల సభ కోసం సీమ నేతల్లో ఇప్పటి నుంచే పోటీ. రేసులో బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి శ్రీనివాసరెడ్డి. మరి 4 స్థానాల్లో కూటమిలో ఏ పార్టీకి ఎన్ని? చంద్రబాబు మదిలో ఉన్నదెవరు? ఈ ఏడాది జూన్లో భర్తీ కానున్న రాజ్యసభ స్థానాల్లో ఏపీ నుంచి 4కి అవకాశం దక్కనుంది. ఏపీ నుంచి ప్రస్తుతం పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న వారిలో పరిమళ నత్వాని, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవి గడువు త్వరలోనే ముగియనుంది. వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఖాళీ అవుతోన్న 4 స్థానాలు కూటమి ప్రభుత్వానికి దక్కనుండటంతో ఏ పార్టీ నుంచి ఎవరిని సీటు వరుస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రాయలసీమ నుంచి రాజ్యసభ సీటును ఆశిస్తోన్న వారు ఈసారి చాలా మందే ఉన్నారట. గత వైసీపీ ప్రభుత్వంలో సీమకు ఒక్క రాజ్యసభ సీటు దక్కలేదు. 2014 నాటి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో టీడీపీ నుంచి కర్నూలుకు చెందిన టీజీ వెంకటేష్, కడపకు చెందిన సీఎం రమేష్ ను రాజ్యసభ సీటు వరించింది. అనంతరం ఈ పార్టీ నుంచి ఎవరికీ ఆ అవకాశం రాలేదు. తాజాగా ఖాళీ అవుతోన్న 4 స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీ, 1 జనసేనకు ఇవ్వాలని కూటమి నేతలు నిర్ణయించారట. బీజేపీ నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. సీమ నుంచి బలమైన నేత, గట్టి వాగ్దాటి కలిగిన నాయకుడు అవసరమని ఆ పార్టీ భావిస్తోందట. అన్నమయ్య జిల్లాకు చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైతం అధిష్టానం వద్ద తన ప్రతిపాదనను ఉంచారట. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో పెద్దల సభ సీటును ఆశిస్తున్నారట. ఇక టీడీపీ నుంచి కడప జిల్లాకు చెందిన రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి రాజ్యసభ సీటు ఆశిస్తున్న ఆశావాహుల జాబితాలో ఉన్నారట. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో పార్టీ తరపున గత ఎన్నికల్లో ఎమ్మెల్యేల విజయానికి పార్టీ అధ్యక్షుడిగా కృషి చేయడంతో పాటు కడప గడ్డపై టీడీపీ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారట. ముందు నుంచి ఆయన రాజ్యసభ కావాలని కోరుతున్నారట. కర్నూలు జిల్లాకు చెందిన మాండ్రా శివారెడ్డితో పాటు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సైతం పెద్దల సభ సీటుకు పోటీ పడుతున్నారట. ఎవరికి వారు ఎంపీ స్థానం కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నారట. ప్రస్తుతం పదవి కోల్పోతున్న వారిలో సానా సతీష్ కు ఇటీవలే మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కేటాయించారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా, ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టే నేతగా ఆయనకు పేరుంది. తిరిగి ఆయనను టీడీపీ నుంచి రాజ్యసభకు పంపుతున్నారన్న చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఉన్న ఇంటి యజమాని లింగమనేని రమేష్ కు ఈసారి రాజ్యసభ టికెట్ ఖరారైందన్న ప్రచారం జోరందుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లింగమనేని రమేష్ సన్నిహితుడు కావడంతో ఆయనకు జనసేన నుంచి రాజ్యసభ సీటు వరిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ నుంచి ఉత్తరాధినేతకు అవకాశం కల్పించనున్నారన్న ప్రచారం ఉంది. టీడీపీలో సీనియర్ నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు కేటాయించాలని మాదిక సామాజిక వర్గం నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నారని, కష్టకాలంలోనూ పార్టీకి దన్నుగా నిలిచిన వర్ల రామయ్యకు ఎంపీ సీటు కేటాయించి న్యాయం చేయాలని ఆ వర్గం బలంగా తమ వాణి వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుల ఎంపికకు ఇంకా దాదాపు 4 నెలల సమయం ఉండడంతో పార్టీ అధిష్టానం దీనిపై స్పందించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ మధ్యలో ఏం ఉంది? ఎవరిని రాజ్యసభకు పంపుతారు అన్న ఉత్కంఠ సీమ నేతల్లో వ్యక్తమవుతోంది. రాయలసీమ నుంచి రాజ్యసభ పదవిని ఆశిస్తోన్న వారు దాదాపు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఎంతవరకు విజయం సాధిస్తారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోందట. చూడాలి, ఇప్పటికైనా రాయలసీమ వాసులను రాజ్యసభ టికెట్ వరుస్తుందా? మరోమారు ఉత్తరాది వారితో పాటు ఇతర ప్రాంతాల వారికే ఎగువ సభకు వెళ్లేందుకు అవకాశం లభిస్తుందా అన్నది.